దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రేమ పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఈ సమయం ముందు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరు వరుసన శుభం చెబుతున్నాను. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథంలోంచి 17వ అధ్యాయంలోంచి 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. దేవుని స్తోత్రం. చూడండి, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో ఆ మనుషుడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం స్వచ్ఛమైనది. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారు ధన్యులంట. వానికి ఆశ్రయముగా, దేవుడు ఆయనకి ఆశ్రయముగా ఉంటాడంట. ఆశ్రయముగా అంటే ఒక ఆదరణగా ఉంటాడు, అండగా ఉంటాడు, కొండగా ఉంటాడు, కోటగా ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఆయనకి ఏం చేయాలంటే మనం అలాగా ఆయన ఏం చేయాలి, మనం నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ మనుషుడు ధన్యుడంట. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును. దేవుని స్తోత్రం. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆ వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం, దేవుని స్తోత్రం, ఆ వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటుందంట. అది కాలువల యోరాన దాని వేళ్ళు తన్నునంట. దేవుని స్తోత్రం. చూసారా, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆ మనిషి ధన్యుడంట. అతను ఎలా ఉంటాడంటే పచ్చగా ఉంటాడంట. నీటి కాలువ యోరాన జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఆమేన్. దేవుని స్తోత్రం. నా బాగా చిన్నతనంలో మాకు ఒక గుంట ఉండేదన్నమాట. అది ఎంత ఊరు లేదు, అయితే దాన్ని ఫ్యాక్టరీ గుంట అనేవాళ్ళు. అంటే అక్కడ ఎప్పుడో బీసీ రోజుల్లో ఫ్యాక్టరీ ఉండేది అనుకుంటా. మా వయసులో, మా చిన్నతనంలోనే అది ఆ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. కాకపోతే ఆ గుంట మాత్రం అలా ఉండిపోయింది. అయితే అది ఒక గుంట అన్నమాట. చాలా చెరువులాగా ఉండేది. కప్పలో పాములు వస్తూ ఉండేవి ఆ గుంటలోకి. దేవుని స్తోత్రం. ఎంత ఊరు లేదనమాట. ఆ టైంలో దేవుని స్తోత్రం మాకు ఒక ములగ చెట్టు ఉంది. మరి ఎలాగొచ్చిందో ములగ చెట్టు వచ్చిందండి. ఎప్పుడు కాయలు కాస్తానే ఉండేవి. దేవుని స్తోత్రం. అసలు నిత్యము దేవుని స్తోత్రం ఎవరు వచ్చినా సరే నిత్యము కాపు కాస్తుందని చెప్పి దానికి ఏదో పేరు పెట్టి పిలిచేవాళ్ళు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము ఏంటంటే పెద్దోళ్ళు ఏదో మంచి పేరు పెట్టి పిలిచేవాళ్ళు. చూడండి, ఎందుకనంటే అది ఆ యొక్క గుంట అంటే ఆ నీళ్ళు ప్రవహించేటువంటి నీళ్ళు ఉన్నటువంటి చోటు అదేమవుతుందంటే పచ్చగా ఉంటుందంట. పచ్చగా ఉంది. దేవుని స్తోత్రం. ఎంతో రుచిగా ఉండేది ఆ కాయలు. చాలా అసలు ఎంతో రుచిగా ఉండేది. ఈ వాడకట్టోళ్ళందరూ తీసుకెళ్ళి ఆ కాయలు ఊరు వెళ్ళిపోయి ఆ కాయల గురించి అంత చెప్పుకునేవాళ్ళు. దేవుని స్తోత్రం. అబ్బా ఏమి రుచి అసలు ఆ కాయ. ఎంత లావుగా ఉన్నా కానీ ముదిరేది కాదు ఆ కాయ. దేవుని స్తోత్రం. అంత నీటి కాలువ వారన ఉండబట్టి ఆ నీరు తాకి ఏమవుతుందంటే అది పచ్చగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. అలా ఉండేదండి ఆ చెట్టు. దేవుని స్తోత్రం. ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని పెద్దలు చెప్తారు చూసారా, అలాగ నిత్యం అది కాపు కాస్తూనే ఉండేది. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాగ నీటి కాలువ యోరాన
దేవుని స్తోత్రం. ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో ఆ మనుషుడు ధన్యుడు, ఆ నరుడు ధన్యుడు, ఆ కుటుంబం ధన్యకరమైనది. అది నీటి కాలువన యోరబడిన ఆ జలముల ఒడ్డున ఉన్నటువంటి చెట్టు వలె పచ్చగా ఉంటుంది ఆ కుటుంబం. ఆమేన్. దేవుని స్తోత్రం. స్తుతులు వందన. వారు ధన్యులు. దేవుని వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరాన దాని వేళ్ళు తన్నును. కాలువ యోరానంట దాని వేళ్ళు తన్ని ఉంటాయంట. దేవుని స్తోత్ర. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. పచ్చగా ఎప్పుడు పచ్చగా ఉండేదండి. దేవుని స్తోత్రం. స్తుతులు. ఎందుకంటే ఆ చెట్టు ఆ నది తీరాన ఉన్నటువంటి చెట్టు ఏ చెట్టు అయినా పచ్చగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అది కాలువ యోరాన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయము పుట్టదంట. దేవుని స్తోత్రం. అంటే ఎండ దానికి తగలదు. ఎండ దానికి తగిలినా అది భయపడదంట. ఆమేన్. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వాళ్ళకి వెట్ట కలిగిన వాళ్ళు భయపడరు. ఆమేన్. ఎందుకనంటే నేను దేవుణ్ణి ఆశ్రయ స్థానముగా నేను ఎంచుకున్నాను కాబట్టి నాకు భయం లేదు. దేవుని స్తోత్రం. భయపడుతున్నారా నా సహోదరి, నా సహోదరుడా? భయపడకండి. మీరు యెహోవాను ఆశ్రయించినట్టయితే మీకు భయం అక్కర్లా. దేవుని స్తోత్రం. స్తుతులు. ఎందుకనంటే మీరు యెహోవాను ఆశ్రయించి దేవుని స్తోత్రం ధైర్యముగా ఉంటారు. ఆమేన్. అది కాలువన ఓరాన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయం ఉండదు. దేవుని స్తోత్రం. కరువు వచ్చినా మనకు భయం ఉండదు. దేవుని రోగం వచ్చినా మనకు భయం ఉండదు. దేవుని స్తోత్రం. అప్పైనా మనకు భయపడక్కర్లా. దేవుని స్తోత్రం. వ్యాధి అయినా భయపడక్కర్లా. దేవుని స్తోత్రం. దానికి ఏ స్థితి ఎలాగున్నా మనకు భయపడక్కర్లా. ఎందుకనంటే దేవుని స్తోత్రం దానికి వెట్ట కలిగినను దానికి ఏం కలగదంట? భయము కలగదు. దేవుని స్తోత్రం. దేవుని స్తుతులు. వెట్ట కలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షము కలిగినటువంటి సంవత్సరము కూడా దేవుని స్తోత్రం అది చింతించదంట. దేవుని స్తోత్రం. చింత అక్కర్లేదండి. దేవుణ్ణి నమ్మిన బిడ్డలకి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతించక్కర్లా. ఎందుకనంటే మన దేహమునకు వస్త్రము దేవుని స్తోత్రం తెలుసు. ఆయనకి తెలుసు మనకి వస్త్రాలు ఇవ్వాలని. దేవుని స్తోత్రం. మనకు ఆహారం ఇవ్వాలని. దేవుని స్తుతులు. మన పిల్లలకి ఏ టైములో ఏం కావాలో మనకి తెలుసు. అలాగే పరలోకపు తండ్రి కూడా మనకి ఎప్పుడు ఏం కావాలో ఆయనకి తెలుసండి. దేవుని స్తోత్రం. నువ్వు నిజంగా యెహోవాను ఆశ్రయిస్తే నీకెప్పుడు ఏం కావాలో ఆయన ఇస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మన పిల్లలకి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇస్తాం. యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలో మనం ఇస్తాం. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఒకవేళ తల్లి విడిచినా తండ్రి విడిచినా ఆయన విడవడు కాబట్టి నీకు ఏది కావాలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దిగులు చెందక్కర్లేదు మనం. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. శరీరం మనం ఏ విషయంలో కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే వెట్ట కలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదంట. దేవుని అసలు కాపు మానదంట అండి. దేవుని స్తోత్రం. నేను చెప్పాను చెట్టు, ఆ చెట్టు అసలు కాపు మానేది కాదండి. దేవుని స్తోత్రం. 366 రోజులు కూడా అది కాపు కాస్తానే ఉండేది. ఎన్ని కాయలు కోసినా అండి ఇంకా కాయలు కాస్తానే ఉండేది. అసలు ఎప్పుడు కూడా ఏమంటారంటే ఎప్పుడు పచ్చగా ఉండేది. దేవుని స్తోత్రం. నాకు ఆ మాట చెప్పటం రావటం లేదు. చాలా పచ్చగా ఉండేది. ఎప్పుడు కూడా కొమ్మలు నిగనిగలాడుతూ ఉండేది.
ఎందుకంటే పక్కన నీటి కాలవ యోరాన, కాలవ వారాన నాటబడింది కాబట్టి దానికి చింత లేదు. దేవుని వెట్ట కలిగినా భయపడదు. దేవుని స్తోత్రం. అంతేనా? దేవుని స్తోత్రం. దానికి ఏ సంవత్సరము, వర్షము లేని సంవత్సరము చింత నొందదంట. వర్షం లేదని చింత లేదు. ఎందుకనంటే కాలువ పక్కన ఉంది ఆ చెట్టు. ఎందుకనంటే మనం ఆశ్రయము మనం దేవునికి మనం ఆశ్రయ స్థానముగా మనం చేసుకున్నాం కాబట్టి మనం భయపడక్కర్లా. దేవుని స్తోత్రం. వర్షం లేని సమయంలో కూడా నువ్వు చింతపడక్కర్లా. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దాని ఆకులు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదంట. వర్షము లేని సంవత్సరములో దేవుని స్తోత్రం, దానికి ఏం లేదు. దేవుని స్తోత్రం. చింత లేదు, కాపు మానదు. కాపు కాయటం మానదంట. ఎందుకనంటే అది కాలువ యోరాన దేవుని స్తోత్రం నాటబడింది. ఆమేన్. దేవుని స్తోత్రం. యెహోవాను ఆశ్రయించి వారి హృదయము స్థిరముగా ఉంటుంది. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వాళ్ళ హృదయం అంట స్థిరంగా ఉంటుందంట. స్థిరంగా. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తాను. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. తర్వాత హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? దేవుని స్తోత్రం. ఇక్కడ మళ్ళీ ఇర్మీయా ఏమంటున్నాడంటే, దేవుని స్తోత్రం, ప్రవక్త, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా నేను హృదయములను పరిశోధించువాడను. దేవుని స్తోత్రం. దేవుడంట మన హృదయ అంతరంగాన్ని పరిశీలన చేస్తాడంట. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చేస్తున్నాను. అటువంటి గొప్ప దేవుడే మన యేసయ్య. మన అంతరంగములన్నీ ఆయన పరిశోధిస్తాడంట, పరిశీలన చేస్తాడంట. దేవుని స్తోత్రం. మన అంతరంగం ఎలా ఉంది ఈ సమయం ముందు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకనంటే మన అంతరంగం ఎలా ఉంది, దానిని బట్టే దేవుడు మనకు మార్కులు వేస్తాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతులు వందనాలు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర యెహోవాని మనం ఆశ్రయించినట్టయితే మన హృదయము స్థిరముగా ఉండి ధన్యకరమైనటువంటి జీవితం మనం జీవిస్తాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు తండ్రి, నీకు స్తోత్రం. కృప చూపించు నాయన. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అంటున్నావు ప్రభువా. కాబట్టి నాయన తండ్రి, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారు ధన్యకరమైనటువంటి జీవితం ప్రభువా. అయ్యా, వాడు ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారు హృదయం దేవుణ్ణి ఆశ్రయించి వారి హృదయం స్థిరముగా ఉంటుంది ప్రభువా. అంత మాత్రమే కాకుండా తండ్రి, వారు నాయన ప్రభువా నీటి కాలువ యోరాన నాటబడిన వారై పచ్చగా ఉండి నాయన ఫలములు ఇస్తారని లేఖనం చెప్తుంది. తండ్రి, ఈ వాక్యం వినిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ విధంగా ఫలవంతముగా మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.